హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి హెయిర్ గ్రోత్ వాటర్ స్ప్రే అయితే మీకు చూపించబోతున్నాను. ఇది నేను కొద్ది రోజులుగా అయితే వాడుతున్నాను. నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకని మీకైతే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం అలోవెరా తీసుకుంటాం కదా, అలోవెరా చివర్లో ఎల్లో కలర్గా లిక్విడ్లా వస్తుంది కదా, అది అస్సలు వాడకూడదు. మనకి అందులో చాలా కెమికల్స్ ఉంటుంది, హెయిర్కి అస్సలు మంచిది కాదు. కాబట్టి అది మంచిగా వాష్ చేసుకొని అయితే నేను అలోవెరా అయితే తీసేసుకుంటున్నాను. ఈ స్ప్రే చేసుకోవడం ఎలా ఏంటి అనేది వీడియో చివరి వరకు అయితే చూసేసేయండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకైతే చూపిస్తున్నాను. అలోవెరా తీసేసుకోవాలి. తర్వాత మందారం ఆకులు, మందారం పువ్వులు, అవి కూడా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, గోరింటాకు, ఇంకా మెంతులండి. మెంతులు నైటే నానబెట్టుకొని ఉంచేసుకోవాలి. నైట్ నానబెట్టుకోవడం నేనైతే మర్చిపోయాను, అందుకని ఇంకా డైరెక్ట్గా అయితే ఒక స్పూన్ మెంతులు అయితే వేసేసుకుంటున్నాను. మెంతులు, కరివేపాకు కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక 20 to 25 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అవుతుంటే మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది వాటర్. ఇంకా ఇవే సేమ్ ఇంగ్రీడియంట్స్ మనం కొబ్బరి నూనెలో కూడా వేసి ఆయిల్ అయితే వేడి చేసుకొని అయితే వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ టైం లేదు, ఓపిక లేదు అనుకునే వాళ్ళకి ఇలా మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు ఇలా స్ప్రే అయితే, వాటర్ స్ప్రే అయితే తయారు చేసుకోవచ్చు. మనము మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఇవి బాయిల్డ్ అయిన తర్వాత వాటర్ని అయితే సపరేట్గా తీసుకొని చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో అయితే పోసుకోవాలి. ఇంకా ఆ వాటర్ని మనం స్కాల్ఫ్కి మంచిగా పట్టించి మంచిగా మసాజ్ అయితే చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ అలా ఉంచేసుకొని అయితే హెడ్ బాత్ చేసుకోవాలి. మనం మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మనం సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే అదే వాటర్లో మనం షాంపూ కలిపి కూడా తలస్నానం చేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇలా మనం వారానికి ఒకసారి లేదా 15 రోజులకి 2 సార్లు చేసినా చాలు, మీకు రిజల్ట్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, నేను ఇది వాడినప్పటి నుంచి నాకైతే డాండ్రఫ్ అయితే తగ్గిపోయింది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది. ఇంకా మనకి హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది, మంచిగా షైనీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, హెడ్ బాత్ చేసుకున్న తర్వాత మీరే చూడండి రిజల్ట్ ఎలా ఉంది. ఎంత వీడియోలో క్లియర్గా కనబడుతుంది మీకు, ఎంత స్మూత్గా ఉంది హెయిర్ అనేది, ఎంత షైనీగా కూడా ఉంది. చూడండి, అవునా కదా? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను పూజ వీడియో ఒకటి లాంగ్ వీడియో పెట్టానండి. షార్ట్ వీడియోలు చూస్తూ ఉన్నారు కదా, అలాగే ఈ లాంగ్ వీడియోలు కూడా చూసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హెయిర్ అయితే ఎంత మంచిగా షైనీగా కనబడుతుందో కదా. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి, బాయ్.